హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగా అందరికి గుడ్ మార్నింగ్. భీము నీళ్ళు అవుతున్నాడు. ఈరోజు అంటే ఇసుక బండికి పోక దగ్గర నేను ఈ రోజుకి వారం 10 రోజులు అవుతుంది. ఎందుకంటే గిరాకీ లేవు. ట్రాక్టర్ అయ్యే తోలుతున్నాయి కాబట్టి మనకి గిరాకీ లేదు, అంతే తేడా. మిగతాంతా సేమ్ టు సేమ్ అన్నట్టు. ట్రాక్టర్ తోలితే మమ్మల్ని వాళ్ళని గిరాకీలు ఉండవు, బాగా చెప్పరు మాకు. ఇంకా తోలాలంటే ఇంకా వర్షాకాలమే ఉంటుంది, ఇప్పుడు మాత్రం ఉండదు. ఇంకా రామునికి భీమునికి రెస్ట్ కదా, ఇంకేద్దాం, తప్పదు మరి. ఇలాగే ఇంకో విషయం ఏంటంటే, మన రెండో ఛానల్ ఉందా, నందిపాటి కస్టడీ ఛానల్ ఉందా, ఆ ఛానల్ మాంటేషన్ మళ్ళీ ఫెయిల్ అయింది. రీఅప్లై చేస్తే ఫెయిల్ అయింది, మళ్ళా ఇంకొకటి అపీల్ చేసినా ఫెయిల్ అయ్యింది. నాకు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు, నాకు తెలంగాణ మ్యాజిక్ ఏందో అర్థం కావట్లేదు. వైలేషన్ ఎందుకు ఈ వైలేషన్ వస్తుంది అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎనిమల్స్ని చూపిస్తే వైలేషన్ వస్తుందా అనేది నా ఆలోచన అనుకుంటున్నా. అట్ట కూడా నేను ఒక ఛానల్, రెండో ఛానల్ నేను ఎనిమల్స్ని కాదు ఏది చూపించలేదు, అయినా మళ్ళీ మన ఛానల్కి వైలేషన్ వచ్చింది. చూపించకుండా వచ్చింది, చూపించినా వచ్చింది. అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చూద్దాం ఎందుకు అలా వచ్చిందో వైలేషన్ అనేది. మళ్ళీ నా పెద్ద ఛానల్ ఉంది కదా ఇప్పుడు, నందిపాటి వారి ఒంగోలు పులుసు ఫార్మర్ ఛానల్ రీఅప్లైకి ఉంది. ఇప్పుడు రీఅప్లైకి చేసేటప్పుడు ఎంతమంది చెక్ చేసినా, ఎంతమంది చూసినా వైలేషన్ వస్తుంది ఛానల్. ఎందుకు నాకు అసలే అర్థం కావట్లేదు. ఎందుకు వైలేషన్ వస్తున్నది ఇంకా అర్థం కాలేదు నాకైతే. చూద్దాం. అయ్యో, తొక్కతో కొడుతున్నది. చూద్దాం వైలేషన్ ఎందుకు వస్తుంది, మనం చేసిన మిస్టేక్ ఏంది. కానీ మన మిస్టేక్ వైలేషన్ ఈ వీడియో వల్ల వస్తుందంటే ఈ వీడియో ఎప్పుడు డిలీట్ చేస్తా, కానీ ఈ వీడియో వల్ల కూడా వైలేషన్ అనేది క్లారిటీగా రావట్లేదు. చూద్దాం ఎందుకు వస్తుందో వైలేషన్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ నా వీడియో చూస్తుంటే లైక్ చేస్తుంటే షేర్ చేస్తుండే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.